లాగా తయారైంది. నాయకులు పోలింగ్ బూత్లలోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మాచర్లలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల తర్వాత మాచర్లలో గొడవలు పెరిగిపోతాయా లేక అక్కడితో ఆగిపోతాయా అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా మాచర్లలో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎన్నికల తర్వాత గొడవలు ఆగే అవకాశం ఉందా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? యశహన, ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కూడా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో అయితే మాత్రం నిజంగా ఒక హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక దమనకాండ మోగుతుందని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఎన్నికల పోలింగ్ నుంచి కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరావుపేట కానీ, అదేవిధంగా గురజాల నియోజకవర్గం కానీ, పెదకూరపాడు నియోజకవర్గం కానీ, సత్తెనపల్లి కానీ, మాచర్లు కానీ, ఈ 5 నియోజకవర్గాల్లోనే దాదాపు పెద్ద మొత్తంలో కూడా అల్లర్లు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే నిజంగా ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మాచర్ల పట్టణంలో కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా 8 రోజుల పాటు మాచర్ల పట్టణంలో 100 సెక్షన్ అమలు చేసి పోలీసులు ప్రజలు ఎవరు కూడా రోడ్లపై తిరగొద్దంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా మాచర్లలో భయానక పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మా పల్నాడు జిల్లాలో సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో కొనసాగుతా ఉన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు పూర్తి స్థాయిలో కూడా ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంపై ఒక పక్క పోలీసులు పూర్తి స్థాయిలో మాచర్ల పట్టణాన్ని పహారా కాస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు జల్లెడ పట్టి మరి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఈ రోజు చెలో మాచర్ల అంటూ ఏదైతే పోలింగ్ రోజు గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను సానుభూతి పనులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరింత ఉద్రిక్తతకు దారితీసే విధంగా కూడా ఈ రోజు ఆ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఆంక్షలు విధించారు. ఎక్కడ ఎవరు కూడా బయటకు రావద్దు. ప్రస్తుతం మాచర్ల పట్టణంలో మాచర్ల నియోజకవర్గంలో 100 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా బయటకు రావద్దంటూ ఒక హుకుం జారీ చేశారు. నిన్న రాత్రి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో తిరిగి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ మల్లికా ఖడ్గా కూడా వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి దయచేసి చెలో మాచర్లకు సంబంధించి పర్మిషన్ లేదు, అందరూ హౌస్ అరెస్ట్ లోనే ఉండండి అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా మాచర్ల పట్టణానికి ఎవరు వెళ్లకుండా గుంటూరులోనే ఎక్కడికక్కడ టీడీపీ సంబంధించిన కీలక నేతలను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం గుంటూరు నగరంలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కా ఆనంద్ బాబుతో సహా పలు కీలక నేతలు కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే చూడొచ్చు, ప్రస్తుతం మీరు అన్నట్టుగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ రోజే ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే కౌంటింగ్ తర్వాత మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఉంటుందని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాంబులు, పెట్రోల్ బాంబులు, అదేవిధంగా నాటు కొడవళ్ళు, బడిసెలు, ఇలా మారణాయుధాలు సంబంధించినటువంటి డంప్ అంతా మాచర్ల నియోజకవర్గంలోనే ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ కూడా మారణాయుధాలకు సంబంధించినటువంటి డంప్ పై సమగ్రమైనటువంటి సమాచారం విచారణ చేశారు. కొన్ని మారణాయుధాలని అదేవిధంగా నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిపై దాదాపుగా ఏదైతే పోలింగ్ జరిగిన రోజు పెద్ద మొత్తంలో కూడా మారణాయుధాలు డంప్ ఉంది కాబట్టి